హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరొక కొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చేసాం. వైదాష్ని కపౌల్. ఈరోజు మనం స్టెప్ బై స్టోరీ గురించి మాట్లాడుకుందాం రండి. రష్యా అనే దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏంటంటే ఫెండ్రిక్. అతను దేవుణ్ణి నమ్మలేనివాడు. అతనికి సైన్యాధిపతి అయినటువంటి ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మినవాడు. అతని పేరేంటంటే వాంజీ ల్యాండ్. ఒకరోజు ఆ రాజు ఒక విందు పెడతాడు. ఆ విందులో యేసు ప్రభు గురించి అంటే హీనంగా మాట్లాడడము, అంటే చమత్కారంగా మాట్లాడి అక్కడున్న ప్రజలందరినీ సంతోషపరుస్తూ వాళ్ళందరూ తలలు ఊపుతూ ఉంటారు. అక్కడే ఉన్న సైన్యాధిపతి అయినటువంటి వాంజీ ల్యాండ్ కి కోపం వచ్చి అతను నిలబడి, మీ కొరకు నేను 38 యుద్ధాలు చేసి గెలిచాను. నేను వృద్ధుడినై ఉన్నాను. త్వరలో మీకంటే గొప్ప రాజ్యంలో ఉండే భాగ్యాన్ని దేవుడు నాకు ఇస్తారు అని అతను చెప్తుంటే, అతను మీరెందుకు నా ప్రభు గురించి అలా మాట్లాడుతున్నారని వాళ్ళని ఖండిస్తాడు. ఖండించడంతో అప్పుడు రాజు అంటాడు, వణుకుచున్న స్వరముతోని రాజు, జనరల్ వాంజీ ల్యాండ్, నన్ను క్షమించు అని రాజు చెప్పి గట్టిగా అలా చెప్పడంతో అక్కడ ఆ వివాదం ముగుస్తుంది. దేవునికి భయపడేవారు మరి దేనికి భయపడనక్కర్లేదు. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది, దాన్ని చదువుకుందామా? 27వ కీర్తన 1వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము. నేను ఎవ్వరికి వెరుతును. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.